ఫ్రెండ్స్ మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఇంకా ఆదాయం అయితే సరిపోయినట్లుగా లేదు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7,000 పైచీల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి 6 లక్షల మందికి పైగా డిఎస్సి అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలు దండుకున్న ప్రభుత్వానికి ఆదాయం అయితే ఇంకా సరిపోయినట్లుగా లేదు. మరొక కొత్త కథ డ్రామాను అయితే ప్రదర్శించడం జరుగుతుంది. ఆర్థిక శాఖకు ప్రత్యేక ఉపాధ్యాయుల దస్తం అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి దస్తాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్థిక శాఖ అనుమతికి పంపింది. గతంలో 860 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు షెడ్యూల్లో సమయంలో ప్రకటించిన ప్రస్తుతం డిఎస్సిలో వీటిని చేర్చలేదు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ విద్యాశాఖ దస్తాన్ని పంపింది. 860 పోస్టుల్లో పదోన్నతులు 30% కేటాయించి మిగిలిన వాటిని భర్తీ చేయాలని భావిస్తున్నారు డిఎస్సి ద్వారా. ఈ లెక్క ప్రకారం 602 పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఆర్థిక శాఖ అనుమతిస్తే ప్రత్యేక డిఎస్సి నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టెట్ 1 పేరుతోనూ టెట్ 2 పేరుతోనూ డిఎస్సి పేరుతోనూ తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి కోట్లాది రూపాయలు దండుకున్న ప్రభుత్వానికి మరొక కొత్త మార్గం అయితే దొరికింది ఆదాయం అయితే సమకూర్చుకునేందుకు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు పబ్లిష్ చేశారు. చంద్రబాబు గారిని గంటా శ్రీనివాస్ని 6 లక్షల డిఎస్సి అభ్యర్థులు ఒకటే అడుగుతా ఉన్నారు. తక్షణమే మీరు స్పందించి మెగా డిఎస్సి ప్రకటించాలి, లేకపోతే మీరు ఎన్ని డ్రామాలు ప్రదర్శించినా నిరుద్యోగులు ఏం మాత్రం సంతృప్తి చెందరని చెప్పేసి కూడా స్పష్టమైతే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు ఏమాత్రం అయితే నచ్చలేదు, ఖచ్చితంగా ఈ వీడియోని డిస్లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. Caught in the crossfire.